వెల్కమ్ బ్యాక్. మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ అక్టోబర్ 28న మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తీరం దాటే సమయానికి గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. మోంతా తుఫాన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం కాస్త తుఫాన్కి అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడైతే ఈ యొక్క అల్పపీడన ప్రభావం మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా విస్తరించడంతో అయితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తిగా సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ముంతాన్ తుఫాన్ ఈ యొక్క ప్రభావం తుఫాన్ కాస్త ముంతాన్ తుఫాన్ ప్రభావంగా మారడంతో సముద్రాలు మొత్తం కూడా ఎక్కడెక్కడైతే సముద్రం ఉంటుందో బంగాళాఖాతం మొత్తం కూడా మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ లో ఒక్కొక్కటి కూడా 2.5 నుండి 3 మీటర్ల ఎత్తుకైతే అలలు ఎగసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎక్కడికి బీచ్ దగ్గర అయితే దాదాపు ఆర్కే బీచ్ అంటారు, విశాఖపట్నం ఆర్కే బీచ్ లో దాదాపు భారీ ఎత్తున అయితే నిత్యం కూడా పర్యాటకులు ఇప్పుడు వస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పర్యాటకులు వచ్చే ప్రదేశంలో ప్రస్తుతం బీచ్ చూస్తున్నాము. 2 నుండి 3.5 మీటర్ల ఎత్తుకైతే ఎగబాకుతూ కూడా తీరం వెంబడి రావడంతో అయితే పూర్తిగా పర్యాటకులను అయితే ఇక్కడికి రాకుండా అధికారులు అయితే నిలువరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దీని ప్రభావం ఉండడంతో రాష్ట్రం నుండి కూడా భారీగా కొంచెం గాలులు అంటే ఈదురు గాలులు దాదాపు 90 నుండి 110 కిలోమీటర్లు తీవ్ర తుఫాను ఎప్పుడైతే ఏర్పడుతుందో అది తీరం దాటే సమయంలో అయితే దీన్ని ప్రభావం ఉంటుందనే వాతావరణ కనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ లో మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా ఇది నిత్యం కూడా ఎంతో మంది జనంతో టిక్కెట్లాడే ఈ యొక్క ప్రాంతం కాస్త ఈ యొక్క తుఫాన్ ముంతాన్ తుఫాన్ ప్రభావంతో అయితే మొత్తం బీచ్ మొత్తం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తున్న విజువల్స్ అయితే క్లియర్ గా ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ ప్రభావం అల్పపీడన ప్రభావంతో అయితే వాయుగుండం మారి తుఫాను తీవ్ర తుఫాను రూపం దాల్చడంతో ఉత్తరాంధ్ర మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ప్రస్తుతం విద్యా సంస్థలు కానీ అలానే స్కూల్స్ నుండి కాలేజ్ నుండి అలానే అంగన్వాడీ వరకు కూడా ప్రతి ఒక్క విద్యాలయాలు విద్యా సంస్థలన్నీ కూడా ప్రస్తుతం సెలవు ప్రకటించిన పరిస్థితి. అలానే పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అయితే ప్రస్తుతం అన్ని పర్యాటక ప్రాంతాలను కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా కనిపించడంతో ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. పర్యాటకులు ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్న పరిస్థితి. ఈ అలల ఎగిసిపడుతున్న పరిస్థితి చూస్తుంటే ఈ యొక్క తుఫాను ప్రభావం ఎంత ఎక్కువగా ఉందనే విషయాన్ని ఉత్తరాంధ్ర మొత్తం కూడా మేఘావృతం అవుతున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ప్రధానంగా రాగల 3 రోజులు కూడా భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా బయటకు రావాల్సిన ప్రయాణాలు ఏమైనా
కూడా నిలువరించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి కూడా 9 బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలానే 7 ఎస్ఆర్డీఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష నిర్వహిస్తూ ప్రతి ఏరియాకి కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్లు నియమిస్తూ ప్రత్యేక అధికారులు అయితే ఆపరేషన్ చేయడానికి అమరావతి ప్రాంతంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వార్ రూమ్ కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే తుఫాను ప్రభావం ఉందో దీనికి సంబంధించి మత్స్యకారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతంలో గత 3 నెలలుగా అయితే నిత్యం అల్పపీడనాల కారణంగా అయితే మత్స్యకారులు అయితే వేటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా చాలా చోట్ల అయితే కోల్పోతామంటే మత్స్యకారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాగల 4 రోజులు కూడా సముద్రం మరి అతలాకుతలంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికైనా సరే ఈ యొక్క వర్ష ప్రభావం విద్యుత్తులు మరింత ఇచ్చే అవకాశం ఉండడంతో ప్రజలతో కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ తెలియజేస్తారు. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రతి జిల్లాలో కూడా అలర్ట్ చేయడానికి అయితే ఎప్పటికప్పుడు మెసేజ్ అయితే పాస్ చేస్తున్నారు. మెసేజ్ తో పాటు స్థానికంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తూ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వెంటనే సహాయ చర్యల కోసం అయితే తక్షణమే కాల్ చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేసి అలానే వైద్య శిబిరాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తుంది. ఏదైతే తీరం వెంబడి ఎక్కువగా గాలి ఇచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తిగా అయితే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహాయ చర్యలు కొండవాళ్ళ ప్రాంతంలో ఉంటారో ఎక్కువగా వైజాగ్ అలానే ఉత్తరాంధ్ర మొత్తం కూడా కొండవాళ్ళ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు స్పెషల్ ఫోర్సెస్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అయితే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి సురక్షితంగా ఉండేందుకైతే భవనాలను కూడా చూపిస్తూ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో శ్రీకాకుళం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు. సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ. ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్ గూడాల, ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు, ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి, మూటలైతే బాగానే మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు, చెయ్యి వద్దంటలేము. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు, చెయ్యి మేము వద్దంటలేము. మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయాడికి 1000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి? 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి, అందాలకు, సోకులకు ఖర్చు పెడుతున్నావు, పెట్టిన మేము వద్దంటలేము. మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత నీకు పట్టింపు లేదు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్కు?
నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులను నిలదీస్తాను జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద, దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు, చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి, చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకు పుట్టే విధంగా, ఓడించే విధంగా అందరికి జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటర్కు, ప్రతి ఆటో అన్నా ఒక 2 ఫోన్లు చేయండి, ఓడించండి. అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు. కమ్సే కమ్ ఒక్కటే, ఆటోలందరూ కలిసి నన్ను ఓడగొట్టిందని ఆయనకు బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి, మీ బతుకులన్నా బాగుపడతాయి. ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇచ్చిండు కదా, నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మరి నువ్వేం ఇస్తలేవు? నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు, ఇచ్చిండు. నువ్వు 2 ఏళ్ళ నువ్వు ఎలక్షన్ లో చెప్తివి, డబ్బాలు వేస్తీవి, రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తీవి, ఇప్పుడు కడుపులో దండబడితివి, పొట్ట మీద కొడుతున్నావు. నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి, రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు, ఆటోలు వస్తా ఉంటే నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్, నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు 9,000 ఉన్నది సార్, ఇంట్లో భార్య తిడుతున్నది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రోజు 1,500, 2,000 సంపాదించినాం, ఇప్పుడు 500-600 వచ్చుడు కష్టమైతుంది, నైట్ డ్యూటీ చేస్తున్నాం, డబుల్ డ్యూటీ చేసిన, ఇల్లు కిరాయిలు తెలియదు, ఆటో నేను అది ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాను రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. आप क्या नाम बोले? शेख नजीर साहब, ये भी యూసఫ్గూడ से है, బోరబండా से है. షేక్ నజీర్ గారు కూడా ఏమంటున్నారు, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్లా, కనీసం నీలోఫర్ దవాఖాన్ల సూదులు, మందులు కూడా బయట కొనుకొచ్చుకోమంటున్నారు, దవాఖాన్ల సాఫ్ సఫాయి లేదు, మందులు ఇస్తలేరు. ఎట్లా బతకాలి మేము ఆటో డ్రైవర్లము? రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్, 2 సంవత్సరాల నుంచి రోడ్ ప్యాచ్ కూడా లేదు, బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటో కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీ హిల్స్ ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపుతా. ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, కంపల్సరీ చేస్తా సార్. సో ఇలా మేము మళ్ళీ కోరేది ఒక్కటే, షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏమనంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు. డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడాడ. 5,000 కోట్లతో రోడ్ ఎందుకు వేస్తున్నావు? నువ్వు పైసలే లేవనబట్టివి. ఊరు లేని కాడ, వాడలేని కాడికి 5,000 కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తేవి, 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి. మా ఆటో డ్రైవర్కు 10,000 ఏనికి శాతం అవుతలేదా? అంటే పైసలు లేక కాదు, నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద
20,000 కోట్లతో టెండర్లు పిలిచినావు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 4 స్కూళ్లు కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినావు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు, 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్డు పిలుస్తావు, హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి 10,000 కోట్లతో హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు. అంటే యాడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు, పైసలు ఖర్చు పెడుతున్నావు. గరీబోళ్ళు ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదికొచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు నువ్వు. అంటే ఈ ఆటో డ్రైవర్లకు ఇవ్వమంటేనే పైసలు లేవటవా? మరి వాటికి ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? वो पैसे कहां से आ रहा तुम्हारे को? दिल्ली में पैसे महीने में अब आप बन रहे ना, वो पैसे कहां से आ रहा आप लोगों को? बोले तो गरीब लोगों को आप पैसे देने को आपके हाथ नहीं आ रहा. जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा तू. ऑटो ड्राइवर को दे बोल तो नहीं देते, महिलाओं को दे बोल तो नहीं देते, बूढ़ा लोगों को 4,000 पेंशन देते बोले, बेवा बूढ़ा लोगों को, उन लोगों को दे बोले तो पैसा नहीं है बोलते. लेकिन फ्यूचर सिटी को 1 लाख करोड़ खर्च करते, नहीं तो वहां पर रोड को 5,000 करोड़ खर्च करते. तू मूसी को 1 लाख करोड़ रुपया तू खर्च करते. वहां पैसे कहां से आ रहा तुम्हारे को? जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा. जहां गरीब लोगों को पैसे देना है, जो लोगों को वादा करे वो देने के लिए पैसे नहीं है बोल के पुकारना शुरू करे. लोगों को पूरा मालूम हो गया, तुम्हारा ड्रामा पूरा समझ गए. आपस में तुम लोग कैसा लड़ ले रहे, मिनिस्टर्स कैसा मार ले रहे, मिनिस्टर और सीएम के बीच में हर दिन क्या फाइटिंग हो रहा है, लोगों को समझ में नहीं आया क्या? पूरा मालूम हो गया. तुम्हारा पैसे बांटने में टेढ़ा आके आप लोग अंदर मार ले रहे आपस में. पूरा लोग समझ गए. अब लोग पूरा समझ चुके हैं. जरूर జూబ్లీ హిల్స్ में आप लोगों को सबक सिखाएंगे. సో మళ్ళీ ఫైనల్ గా నేను చెప్పేది, రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, ఇది జూబ్లీ హిల్స్ ఆటో డ్రైవర్ల బతుకుదెరువు కాదు, 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితం. రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంది. మేము ఇప్పుడే కొట్లాడతలేం. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మేమందరం కాకి షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి ఆటోలో పోయినాం. ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినాం. ఆ రోజు ఏ ఎలక్షన్ లేదు. ఆ అసెంబ్లీ అప్పుడు కూడా మేము పోయినాం, అసెంబ్లీలో కొట్లాడినాం. మేము అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ధర్నా చేసినాం, మా గలం వినిపించినాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. నాడు కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని తెచ్చిండు. ఆటో డ్రైవర్లకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చూసుకున్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిందేమీ లేదు, చెప్పుడు మాత్రం చాలా చెప్పిండు, ఉన్నయి బంద్ పెట్టిండు. మా రమేష్ గౌడ్ చెప్తుండే, పండుగ ఇంత బతుకమ్మ చీరనొచ్చు సార్, మా భార్య అడిగింది, అది కూడా బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని. నేను ఎర్రగడ్డలో ఆటో ఎక్కి ఇవాళ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. రాంగ మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు మా రమేష్ గౌడ్, ఆటోలు బయటకు వెళ్ళిపోవాలి, సిటీలో ఆటో నడపద్దంటున్నారు, అన్ని ఇబ్బందులు, తన బాధంతా కూడా చెప్తా ఉన్నాడు. తన తండ్రి జనగాంలో గీత కార్మికుడు, కల్లు గీత కార్మికుడు. నా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి 2,000 పెన్షన్ కేసీఆర్ సార్ ఇచ్చిందే వస్తున్నది, 4,000 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి, ఇయ్యలే బాప అడుగుతుండు అంటున్నాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసిండు. లైసెన్స్ కూడా బంద్ చేసిండు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆపేసిండు. ఇప్పుడే మా మారయ్య చెప్తున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తలేడు. నౌకర్లు ఇవ్వపోతివి, స్వయం ఉపాధి పథకం లేదా, రాజీవ్ యువ వికాసం అంటివి, అది వికసించక ముందే వాడిపాయే. మరి స్వయం ఉపాధి పథకాలు లేవా? కనీసం ఇంత ఫైనాన్స్ లో ఆటోనన్నా కొనుక్కొని బతుకుతామంటే లైసెన్స్ కూడా బంద్ చేస్తేవి, రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తేవి. పైగా మీదికెళ్ళి ఉన్నోళ్ళకేమో ఛాలెంజ్లు. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని తక్షణమే ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఉప్పాడలో 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మరిన్ని వివరాలను ఉప్పాడ తీర ప్రాంతం నుండి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. కాకినాడ జిల్లాలో మోంత
తుఫాను ప్రభావం ఇప్పుడిప్పుడే కనబడుతోంది. ఏదైతే తుఫాను రాకముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంటారో ఆ నేపథ్యంలోనే నిన్న మొన్న చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మనం చూడవచ్చు. ఉప్పాడ బీచ్ ఉన్నటువంటి ఈ యొక్క బీచ్ రోడ్డు నీరు మూసివేశారు. కాకినాడ బాకల్పూడి నుండి ఇటు తుడి వరకు ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్డు అంతటిని దీని మీద ప్రయాణాలను రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దానికి కారణం ఏంటంటే సముద్రంలో అలలు తీవ్రంగా ఎగసిపడుతూ ఉంటాయి. దాంతో పాటు ఏదైతే బండరాలు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు గడ్డంగా పడి పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని ఈ రోడ్డుని పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం అయితే కనుక ఆ తుఫానుకి సంబంధించి పెద్ద ఎత్తున గాలులు అయితే వీయడం ప్రారంభించాయి. మనం చూడొచ్చు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. దీనికి ఈ తుఫాను సంభవిస్తే కనుక ఒకవేళ తుఫాను తీరం కనుక ఈ ప్రాంతంలో కనుక తీరం తాగితే దాని నష్ట తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏదైతే ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సమాయత్తమైంది. పునరావాస కేంద్రాన్ని తరలించి వారందరినీ కూడా వారికి ఆహార పానీయాలు కావచ్చు, సరైన సెక్యూరిటీ వ్యవస్థ కల్పించడానికి అధికార యంత్రాంగం చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఏదైతే 175 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారో వారికి కావాల్సిన ఆహారం, మంచినీరు కూడా ఏర్పాటు చేస్తుంది. తుఫాను కాకినాడ మధ్య తీరం దాడుతుందని వస్తున్న హెచ్చరికలు దానికి తగ్గట్టుగానే వాతావరణం కూడా కూడా చాలా నష్టంగా ఉంది. కాకినాడ సమీపంలో సముద్రంలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ ఉందో ఆ హోప్ ఐలాండ్లో దాదాపు 175కు పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే వారు ముందు ఏదైతే హోప్ ఐలాండ్ నుంచి తరలి రావడానికి మాత్రం సుముఖత చూపించలేదు. దానికి కారణం ఏంటంటే ఇలాంటి తుఫాన్లు చాలా చూస్తూ ఉంటాం. సముద్రంలో అలజడి అంతా ఉన్నప్పుడు మాకు దాని గురించి తెలుస్తూనే ఉంటుంది, మీరు పెద్దగా పట్టించుకోక్కర్లేదంటూ వారు అధికార యంత్రాంగాన్ని తిప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా సముద్రంలో మార్పులు రావడం, దాంతో వారు కూడా దాన్ని పసిగట్టడం జరిగింది. వారు కూడా అక్కడి నుంచి తరలి వచ్చారు. దాంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తీరాన్ని తాకే సమయంలో దాదాపు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్, విద్యుత్ వ్యవస్థకి తీవ్ర ఆటంకం తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 50 పైగా విద్యుత్ పోల్ని కూడా రప్పించే ప్రయత్నం చేశారు, రప్పిస్తున్నారు. మరోవైపు మంచినీరు సదుపాయం కావచ్చు, లేకపోతే ఆ నిత్యావసర వస్తువులు కావచ్చు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసుకోమని ఇప్పటికే సూచించింది. 5 రోజుల పాటు తీర ప్రాంతంలో అదే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం స్కూల్స్ అన్నింటికి, విద్యా సంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది. అలాగే సెలవులో ఉన్న వారందరినీ కూడా వెనక్కి తిరిగి రప్పించే ప్రయత్నం చేసింది, వెనక్కి వచ్చేయమని చెప్పింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు సముద్రంలో ఇక్కడి నుంచి దాదాపు అధికార యంత్రాంగం, వాతావరణ శాఖ చూపిస్తున్నటువంటి హెచ్చరికల ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో ఆగ్నేయం అంటే ఈ పక్కకి దగ్గర 680 కిలోమీటర్ల దూరంలో ఈ మంతా తుఫాను ప్రభావితం అయింది. ప్రస్తుతం అది ఈశాన్య దిశగా అంటే ఈ పక్కకి కదులుతూ వస్తుంది. అంటే మనం చూస్తున్న ప్రాంతం లెఫ్ట్ సైడ్ కదులుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో దాని యొక్క వేగం ప్రజెంట్ గంటకి 9 నుంచి 10 కిలోమీటర్లు ఉంది. ఆ కిలోమీటర్ వేగం తక్కువ ఉండడంతోనే అది బలపడుతుందని చెప్పి అధికార యంత్రాంగం లెక్కలు వేస్తుంది. మరోవైపు కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉందని ఒక సంస్థ అధ్యయనం చేస్తూ విషయం వెల్లడిస్తుండగా, మరోవైపు కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే దారిలో తీరం దాటుతుందని చెప్పి మరికొన్ని సంస్థలు ఈ యొక్క సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే కనుక తుఫాను తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా సరే దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసేమని అధికార యంత్రాంగం చెప్తుంది. పెద్ద ఎత్తున అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ యొక్క బృందాన్ని ప్రశ్నిస్తాడు జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఎటువంటి విపత్తు వచ్చినా సరే తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. అయినా సరే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ప్రస్తుతం రేపు సాయంకాలానికల్లా ఈ మంతా తుఫాను తీరం దాటుతుందని వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలర్ట్ అయ్యారు. అధికార యంత్రాంగం కూడా సిద్ధంగానే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న పరిస్థితి అయితే కనుక తెలంగాణలో మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు.
మొత్తం దరఖాస్తుల్లో 300లకు పైగా నగర పరిసరాల్లోనే నమోదయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలోని 615 దుకాణాలకు గాను 33,835 దరఖాస్తులు వచ్చాయి. సరూర్ నగర్ లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు, శంషాబాద్ లో 100 షాపులకు 8,536 దరఖాస్తులు, మల్కాజ్గిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు, మేడ్చల్లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీస్తున్నారు అధికారులు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో 243 షాపులకు 8,634 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 101 షాపులకు గాను 4,432 దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో 93 షాపులకు 2,782, మెదక్ జిల్లాలో 49 షాపులకు 1,420 దరఖాస్తులు వచ్చాయి.